లతా మంగేష్కర్ సెప్టెంబరు 28, 1929 ఫిబ్రవరి 6, 2022 హిందీ సినిమారంగ నేపథ్య గాయని, నటి. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయగా 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 ఆనేవాలా నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50,000కు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోన్స్లే, లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లత 1929 సెప్టెంబరు 28 తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా 5గురు సహోదరులలో జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆశా, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్లతో గడిచిపోయింది. 5వ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం, పాడడం తప్ప మరో లోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్ద చదువులు చదవాలనుకుంది. కానీ వారు కూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె.ఎల్. సైగల్ను పేర్కొంది. దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో 13 ఏళ్ల వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి 2 పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ 1943, గజబాబు 1944, జీవన్ యాత్ర 1946, మందిర్ 1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురయ్యాలు గాయనిలుగా వెలుగుతున్నారు. లత గాయనిగా 1947లో మజ్బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజన కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్లు పాకిస్తాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి. రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చాడు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి. హిందీ చిత్రసీమలో ఆర్. డి. బర్మన్, లక్ష్మీకాంత్, పరేలాల్, కళ్యాణ్ జీ, అనంత్ జీ, తర్వాత బప్పీలహరి, రామ్ లక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ. ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే పి. నయ్యర్ మాత్రం లత పాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరి ఆశాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్లాడు. లత సినీ నిర్మాతగా మరాఠీలో వాదల్ 1953, కాంచన్ గంగా 1954, హిందీలో ఝుంఝుర్ 1954, లేకిన్ 1990 చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా రామ్రామ్ పహునా 1950, మొహిత్యాంచి మంజులా 1963, మరాఠా టిటుకమేల్ వాలా 1964, స్వాతు మాన్సే 1965 మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది. గాయకురాలిగా కెరీర్ మొదట్లో 1940వ దశకం 1942లో ఆమె తండ్రి గుండెజబ్బుతో చనిపోగా, నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. నాచు యగడే, కేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ 1942 కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా గౌర్ 1942 సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచి నవలా ఈ పాట కూడా పాడారు ఈ సినిమాలో. మరాఠీ సినిమా గజబాహు
1943లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దేతో ఆమె పాడిన మొదటి హిందీ పాట. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినప్పుడు లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్కీ సేవా మే 1946లో దత్త దబ్జేకర్ స్వరపరచిన పాలగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన రోహిణి భతే ఆ తరువాత ప్రముఖ సంప్రదాయ నృత్యకళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీమా 1945. సినిమాలో లత, ఆమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణోమే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర 1946 సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయికు పరిచయమయ్యారు లత. 1947లో పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్తాన్కు వెళ్లిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు. 1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయానికి తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్లా వేళ్లా పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. సెప్టెంబరు 2013లో తన 84వ పుట్టినరోజున ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలచుకున్నారు లత. మొదట్లో లతా ప్రముఖ గాయని నూర్ జహాన్ను అనుకరించేవారట. కానీ తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో తన ముద్ర వేశారామె. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లత మహారాష్ట్ర యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారామె. మహల్ 1949 సినిమాలోని ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లత. ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాష్, ఈ పాటలో నటి మధుబాల నటించారు. 1950వ దశకం 1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారథ్యంలో తరానా, హీర్ సినిమాలు, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి. బర్మన్, పండిట్ అమర్నథ్ హుసన్ లాల్ భగత్ రామ్ సంగీత దర్శకత్వంలో బరీ బెహన్, మీనా బజార్, అఫ్సనా, ఆది రాత్, అన్సు, చోటీ బాబీ, అదల్ ఏ జహంగీర్ వంటి సినిమాలు, సి. రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ బేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె. ధూమ్ చిత్రంలో కూడా అద్భుతమైన పాటలు పాడారు. వనారథం 1956తో తమిళంలో మొదటి పాట పాడారామె. ఈ సినిమాలో ఎంతం కన్నలన్ అనే పాట పాడారు. ఈ సినిమా ఉరన్ కోతల అనే హిందీ సినిమాకు తమిళ డబ్బింగ్. నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు. దీదార్ 1951, బైజు బవ్రా 1952, అమర్ 1954, ఉరన్ కోతల 1955, మదర్ ఇండియా 1957 వంటి సినిమాలలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో రాగ ప్రధానమైన పాటలు పాడారు లత. నౌషాద్ మొదటి పాట లత జి. ఎం. దురానీల డ్యూయెట్ ఏ చోరీ కీ జాత్ బడీ బేవాఫా, బర్సాత్, ఆహ్ 1953, శ్రీ 420 1955, చోరీ చోరీ 1956 సినిమాలలో లతాతో ఎక్కువ పాటలు పాడించారు. ఆ సినిమాల సంగీత దర్శకులు శంకర్ జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ లతతో పాడించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్. సచిన్ దేవ్ స్వరపరచిన సజా 1951,
హౌస్ నెం. 44, 1955, దేవదాస్ 1955 వంటి సినిమాలలో బర్మన్ స్వరపరచిన పాటలు పాడారు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె మళ్లీ 1962 దాకా సచిన్ సంగీత సారథ్యంలో పాటలు పాడలేదు. 1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజా రే పరదేశీ పాటకు ఆమె ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరి సంగీత దర్శకత్వం వహించారు. 1950వ దశకం మొదట్లో లత సి. రామచంద్ర నిర్మించిన అల్బెలా 1951, షిన్ షినకై బుబ్లాబు 1952, అనార్కలి 1953, పెహ్లీ ఝలక్ 1954, ఆజాద్ 1955, ఆశా 1957, అమర్దీప్ 1958 వంటి సినిమాలలో పాడారు. మదన్ మోహన్ సినిమాలు అయిన బాగీ 1953, రైల్వే ప్లాట్ఫామ్ 1955, పాకెట్ మర్ 1956, దేక్ కబీరా రోయా 1957, అదాలత్ 1958, జైలర్ 1958, మొహర్ 1959, చాచా జిందాబాద్ 1959 లలో పాడారామె. 1960వ దశకం మొఘల్ ఏ అజం 1960 సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట. ఈ పాటలో మధుబాల నటించారు. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి 1960 సినిమాలో మీనా కుమారి నటించిన శంకర్ జైకిషన్ స్వరపరచిన అజీ దస్తాన్ హై ఏ పాట కూడా చాలా హిట్ అయింది. 1961లో బర్మన్ సహాయ దర్శకుడు జయదేవ్ స్వరపరిచిన ప్రముఖ్ భజనలు అల్లాహ్ తేరో నామ్, ప్రభు తేరో నామ్ పాడారు లత. 1962లో హేమంత్ కుమార్ స్వరపరచిన 20 సాల్ బాద్ సినిమాలోని కహీ దీప్ జలే కహీ దిల్ పాటకు 2వ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు లత. 1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3 రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకు ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3 నెలలు గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురి ఆమెను కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతి వంటను ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాక ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తరువాత ఆ వంటవాడు చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో పనిచేశాడట. 1963 జనవరి 27లో చీనా, భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎదుట ఏ మేరే వతన్ కే లోగో, నా దేశ ప్రజలారా పాట పాడారు లత. ఈ పాట సి. రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 1963లో మంగేష్కర్ ఎస్. డి. బర్మన్ సంగీత సారథ్యంలో మళ్లీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్. డి. బర్మన్ మొదటి సినిమా చోటే నవాబ్లో పాడారు లత. రాహుల్ దేవ్ మిగిలిన సినిమాలు భూత్ బంగ్లా 1965, పతి పత్ని 1966, బహారోన్ కీ సప్నా 1967, అభిలాష 1969 లలో కూడా పాటలు పాడారు. ఎస్. డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గైడ్ 1965 సినిమాలోని ఆగ్ ఫిర్ జీనే కీ తమన్నా హై, కిషోర్ కుమార్తో కలిసి గాతా రహా మేరా దిల్, పియా తుసే పాటలు పాడారు. 1967లో జ్యుయల్ థీఫ్ సినిమాలో హోతోపే ఏసా బాత్ పాట కూడా పాడారు లత. 1960లో మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో అన్పద్ 1962 లోని ఆప్కీ నజరోనే సంజావో కౌంతీ 1964 లో లగ్ జాగలే, నైనా బర్సే రిమ్జిమ్, జహాన్ అరా 1964 లోని ఓ చుప్ రహేతో, మేరా సాయా 1966 సినిమాలోని తూ జహా జహా చలేగా, చిరాగ్ 1969 లోని తేరీ ఆంఖో కే సివా పాటలు పాడారు. అలాగే శంకర్, జైకిషన్ లతో కూడా ఆమె చాలా సినిమాలకు పనిచేశారు.
1960లలో లతా తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్, పరేలాల్లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన వీరి భాగస్వామ్యం 35 సంవత్సరాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన పరస్విని 1963, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే 1964, ఆయే దిన్ బాహర్ కే 1966, మిలన్ 1967, అనిత 1967, షగీర్ 1968, మేరే హమ్దమ్ మే దోస్త్ 1968, ఇంతకం 1969, దో రాస్తే 1969, జీనే జీ రాహ్ 1969 వంటి సినిమాలలో పాటలు పాడారు లత. జీనే కీ రాహ్ సినిమాకి లత 3వ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠీ సంగీత దర్శకులు హృదయంత్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ కాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు లత. కొన్ని మరాఠీ సినిమాలకు ఆనందగన్ పేరుతో ఆమె స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు కూడా. 1960, 1970 దశకాలలో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారథ్యంలో పలు బెంగాలీ సినిమాలలో కూడా పాటలు పాడారు. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్న సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారు. ఈ సినిమాకు లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ దశకంలో అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు లత. 1960వ దశకంలో కొన్ని రోజుల పాటు రఫీ, లతల మధ్య రెమ్యునరేషన్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. 1961లో మాయ సినిమాలోని తస్వీర్ తేరీ దిల్ మే పాట తరువాత ఇద్దరూ కలిసి పాడకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కానీ తరువాత సంగీత దర్శకుడు జైకిషన్ వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు. 1970వ దశకం నటిమీనాకుమారి నటించిన చివరి చిత్రం 1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగోనే వంటి హిట్ పాటలు పాడారు లత. ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమాలు ప్రేమ్ పూజారి 1970లో, రంగీలా రే, షర్మీలా 1971 లో, ఖిల్తే హై గుల్ యహాన్, అభిమాన్ 1973 లో, పియా బినా వంటి పాటలు పాడారామె. అలాగే స్వరకర్త మదన్ మోహన్ చివరి సినిమాలు అయిన దస్తక్ 1970, హీర్ రాంఝా 1970, దిల్ కే రహే 1973, హిందుస్తాన్ కీ కసం 1973, హసన్తే జఖం 1973, మౌసం 1975, లైలా మజ్ను 1976 లలో ఆమె చాలా పాటలు పాడారు. 1970లలో లక్ష్మీకాంత్, పరేలాల్, రాహుల్ దేవ్ల సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు లత. లక్ష్మీకాంత్, పరేలాల్ స్వరపరచిన చాలా పాటల్ని గేయరచయిత ఆనంద్ బక్షి రాశారు. రాహుల్ దేవ్ సంగీత దర్శకత్వంలో అమర్ ప్రేమ్ 1972, కరావన్ 1971, కటి పతంగ్ 1971, ఆనంది 1975 వంటి సినిమాలలో పాటలు పాడారు. ఈ సినిమాలలో గేయరచయితలు మజ్రూ సుల్తాన్పురి, ఆనంద్ బక్షి, గుల్జార్ ఎన్నో పాటలు రాశారు. 1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయి పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత. ఈ పాటను ఆర్.డి. బర్మన్ స్వరపరచగా, గుల్జార్ రాశారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలి చెనకదలి. ఈ పాట నెల్లు 1974 లోనిది. ఈ సినిమాకు సలీల్ చౌదరి స్వరాలు అందించగా, వయలర్ రామవర్మ రాశారు. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్జీ ఆనంద్జీ స్వరపరచిన రూతే రూతే పియా పాటకు కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత. 1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, చాలా వాహిదాస్ల భక్తిగీతాలతో ఒక ఆల్బమ్ను రిలీజ్ చేశారు లత.
ఈ ఆల్బంలలో సాన్ వారే రంగ్ రాచి, ఉజ్జారే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజల్లు, గణేష్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్లు, కోలీగేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం సుందరం సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. 1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్, సచిన్ దేవ్ బర్మన్ కొడుకు, రాజేష్ రోషన్, రోహన్ కుమారుడు, అను మాలిక్, సర్దార్ మాలిక్ కొడుకు, ఆనంద్, మిలింద్ చిత్రగుప్త్ కుమారులు లతో పనిచేశారు ఆమె. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భూపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్లో ఆమె పాడిన దిల్ హూమ్ హూమ్ కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది. 1980వ దశకం 1980వ దశకంలో సంగీత దర్శకులు శివ్, హరిలతో సిల్సిలా, 1981, ఫాస్లే, 1985, విజయ్, 1988, చాందినీ, 1989 వంటి సినిమాలలో ఎన్నో పాటలు పాడారు లత. రామ్, లక్ష్మణ్ ల సంగీత దర్శకత్వంలో ఉస్తాదీ ఉస్తాద్ సే, 1981, బెజుబాన్, 1982, ఓ జో హసీనా, 1983, ఏ కేసా ఫర్జ్, 1985, మైనే ప్యార్ కియా, 1989, ఏక్ దుజే కే లియే, సిల్సిలా, కార్జ్, ప్రేమ్ రోగి, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగ మిలీ, హీరో నాగిన, చాందినీ రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలలో పాటలు పాడారామె. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జుజుజు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై వసీ పాట పాడారు లత. 1980వ దశకంలో లక్ష్మీకాంత్, పారేలాల్ బాలీవుడ్ సినీ సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. వారి సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు లత. షీషా హో తా దిల్ హో అషా, 1980, తు కిత్నే బరస్ కా కరజ్, 1980, కిత్నా అసన్ హై దోస్తానా, 1980, హమ్కో భీ గమ్ ఆస్ పాస్, 1980, మేరే నసీబ్ మే సనీబ్, 1980, జిందగీ కీ నా టూటే క్రాంతి, 1981, సోలా బరస్ కీ ఏక్ దుజే కే లియే, 1981, ఏ గలియన్ ఏ చౌబ్రా ప్రేమ్ రోగ్, 1982, లిఖ్నే వాలే నే లిఖ్ దాలే అర్పన్, 1983, దిన్ మహీనే సాల్ అవతార్, 1983, ప్యార్ కర్నే వాలే, నిందియా సే జాగి హీరో, 1983, జు 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 సంజో, 1985, జిందగీ హర్ కదం మేరీ జుమ్, 1985, బైత్ మేరే పాస్ యాదోం కీ కసం, 1985, ఉంగలీ మే అంగోటి రామ్ అవతార్, 1988, ఓ రామ్ జీ తేరే లఖన్ నే రామ్ లఖన్, 1989 వంటి ఎన్నో హిట్ పాటలు పాడారు లత. వరుస ఫ్లాపుల తరువాత అవతార్ సినిమాతో రాజేష్ ఖన్నా హిట్ అందుకున్నారు. 80లలో రాహుల్ దేవ్ బర్మన్ లతతో ఎన్నో హిట్ పాటలు పాడించారు. ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ఆజా సర్, ఏ బజార్ ఆలీబాబా ఔర్ 40 చోర్, 1980, బిందియా తర్సే ఫిర్ ఓ రాత్, 1981, తోడీ సీ జమాన్ సితారా, 1981, క్యా యహీ ప్యార్ హై రాకీ, 1981, దేఖో మైనే దేఖా లవ్ స్టోరీ, 1981, ట్యూన్ ఓ రంగీలే కుద్రత్, 1981, జీనే కైసే కబ్ శక్తి, 1982, జబ్ హమ్ జవాన్ హోంగే బతాబ్, 1983,
హుమైన్ ఔర్ జీనే అగర్ తుమ్ నా హోతే 1983, తుజ్ సే నారాజ్ నహీ మౌసం 1983, కహీ నా జా, జీవన్ కే దిన్ బడే దిల్ వాలే 1983, జానే క్యా బాత్ సన్నీ 1984, బురీ బురీ అంఖో అర్జున్ 1985, సాగర్ కినారే సాగర్ 1985, దిన్ ప్యార్ కే ఆయంగే సవరే వాలీ గాడి 1986, క్యా భలా హై క్యా, ఖామూష్ సా అఫ్సానా సీలి హవా చూ లిబస్ 1988, పాస్ హో తుమ్ మగర్ కరీబ్ లూట్ మార్ 1980, సుమన్ సుధా రజనీ చందామన్ పసంద్ 1980, రఫీ, లతాల డ్యూయెట్లు ముఝే చూ రహీ హై స్వయంవర్ 1980, కభీ కభీ బెజుబాన్ జానీ ఐ లవ్ యూ 1982, తుజ్ సంగ్ ప్రీత్ కామ్చోర్ 1982, అంగ్రేజీ మే కెహతా హై ఖుద్దార్ 1982, అంకియో హి అంకియో మే నిషాన్ 1983, దుష్మన్ నే కరే ఆఖిర్ క్యూ 1985, తూ వాదా నా తోడ్ దిల్ తుజ్కో దియా 1987 వంటి పాటలు ఆమె కెరీర్లోనే క్లాసిక్స్గా నిలిచాయి. ఆ సమయంలోనే పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా మారుతున్న బప్పీలహరి దక్షిణ భారతంలో జితేంద్ర, శ్రీదేవి, జయప్రదల సినిమాలకు డిస్కో ప్రభావిత పాటలను అందించారు. అదే సమయంలో బాలీవుడ్లో బప్పీలహరి సంగీత సారథ్యంలో లతా ఎన్నో హిట్ పాటలను పాడారు. దూరియా సబ్ మితా దో సబూత్ 1980, బైతే బైతే ఆగా ఆయి పతిత 1980, జానే క్యూ ముఝే అగ్రిమెంట్ 1980, తోడా రేషం లగ్తా హై జ్యోతి 1981, దర్ద్ కీ రాగిణి ప్యాస్ 1982, కిషోర్ కుమార్తో పాడిన డ్యూయెట్ నైనో మే సపనా హిమ్మత్ వాలా 1983 వంటివి వారిద్దరి భాగస్వామ్యంలో వచ్చిన హిట్ పాటలు. 80లలో ఖయ్యం సంగీత దర్శకత్వంలో కూడా లతా ఎన్నో హిట్ పాటలు పాడారు. కిషోర్ కుమార్తో కలిసి పాడిన డ్యూయెట్ హజార్ రహీ మూడ్ తోడీ సీ బేవాఫీ 1980, సింప్తీ హుయీ చంబల్ కీ కసం 1980, న జానే క్యూ హువా దర్ద్ 1981, నకౌదా 1981, లతా, నితిన్ ముకేష్ డ్యూయెట్ తుమ్హారీ పాలకోన్ కీ, చాందినీ రాత్ మే దిల్ ఏ నదాన్ 1982, దిఖాయి దియే బజార్ 1982, చాంద్ కే పాస్ ఆయే దిల్ ఏ నదాన్ 1982, బర్ లైన్ తుమ్గే, ఆజా నిందియా ఆజా లోరే 1984, కిరణ్ కిరణ్ మే షోకియా ఏక్ నయా రిష్తా 1988 వంటి హిట్ పాటలు పాడారామె. జూన్ 1985, యునైటెడ్ వే ఆఫ్ గ్రేటర్ టొరంటోలోని మాపల్ లీఫ్ గార్డెన్స్ లో ఒక సినీ సంగీత కచేరీ చేశారామె. 12,000 మంది ఈ కచేరీకి వచ్చారు. ఈ కచేరీ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు $150,000 వచ్చాయి. ఈ కచేరీని పేదల సహాయార్థం ఉచితంగా చేశారు లత. ఈ కచేరీలో అన్నా ముర్రే కోరిక మేరకు యూ నీడ్ మీ ఇన్ ద కాన్సర్ట్ పాట పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు లత. 1980వ దశకంలో మిగిలిన బాలీవుడ్ సంగీత దర్శకులకు కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. రవీంద్ర జైన్ స్వరపరచిన రామ్ తేరీ గంగా మిలీ హోగయి 1985లో సున్ సహిబా సున్ పాట సూపర్ హిట్ అయింది. ఉషా కన్నన్కు పాడిన చందా అప్నా సఫర్ షమా 1981, షాయద్ మేరీ షాదీ, జిందగీ ప్యార్ కా సౌతాన్ 1983, హమ్ భూల్ గయే రే సౌతాన్ కీ బేటీ 1989 ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్లుగా నిలిచాయి. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వంలో లతా కాలే కాలే గెహరే సాయే చక్రా 1981, ఏ ఆంకే దేఖ్కర్, కుచ్ లోగ్ మొహబ్బత్ కో ధన్వన్ 1981, ముఝే తుమ్ యాద్ కర్నా మషాల్ 1984 వంటి పాటలు పాడారు. స్వరకర్తలు అమర్, ఉత్పల్లకు జానే దో ముఝే షెహెన్షా 1989, ఉత్తమ్ జగదీష్ సంగీత సారథ్యంలో సజన్ మేరా ఉస్ పార్ గంగా జమునా సరస్వతి 1988, మేరే ప్యార్ కీ ఉమర్ వారిస్ 1989 వంటి పాటలు పాడారు. 1990 నుంచి ఇప్పటి వరకు
1990వ దశకంలో ఆనంద్, మిలింద్, నదీమ్, శ్రావణ్, జతిన్ లలిత్, దిలీప్ సెన్, సమీర్ సెన్, ఉత్తమ్ సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఏ.ఆర్. రహమాన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్లలోనూ గజల్స్ పాడారు. అప్పటి ప్రముఖ గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, హరిహరన్, కుమార్ సను, సురేష్ వాడ్కర్, మహ్మద్ అజిజ్, అభిజిత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గుర్ దాస్ మాన్, సోను నిగమ్ లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత. 1990లో లత హిందీ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. మొదటి సినిమాగా గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్ సినిమాను నిర్మించారు ఆమె. ఈ సినిమాకు ఆమె తమ్ముడు హృదయనాథ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లత పాడిన యారా సిలి సిలి పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లత. చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో వచ్చిన చాందినీ 1989, లంహే 1991, దార్ 1993, ఏ దిల్లగి 1994, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే 1995, దిల్ తో పాగల్ హై 1997, ఆ తరువాత 2000 దశకంలో విడుదలైన మొహబ్బతే, 2000, ముజ్సే దోస్తీ కరోగి, 2002, వీర్, జారా, 2004 వంటి సినిమాలలో కూడా ఆమె పాటలు పాడారు. 90లలో మంగేష్కర్ రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకత్వం వహించిన పత్తర్ కా ఫూల్ 1991, 100 డేస్ 1991, మెహబూబ్ మేరే మెహబూబ్ 1992, సాత్వన్ ఆస్మాన్ 1992, ఐ లవ్ యు 1992, దిల్ కీ బాజీ 1993, అంతిమ్ న్యాయ్ 1993, ది మెలోడీ ఆఫ్ లవ్ 1993, దలా 1994, హమ్ ఆప్కే హై కౌన్ 1994, మేఘా 1996, లవ్ కుష్ 1997, మంచల 1999, దుల్హన్ బనో మై తేరీ 1999 వంటి సినిమాలలో పాటలు పాడారు. ఈ సమయంలోనే లతా ఆర్. రహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. జియా జలే, దిల్ సే, ఖాముషియా గున్గుననే లగి, ఒన్ 2 ఏక్ తు హీ భరోసా, పుకార్, పారా సాగూన్, జుబేదా, సో గయే హై, జుబేదా, లుక్కా చుప్పి, రంగ్ దే బసంతి, ఓ పాలన్ హారే, లగాన్, లాడ్లీ, రాన్. పుకార్ సినిమాలో ఈ పాట పాడుతూ కనపడతారు మంగేష్కర్. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డులు విడుదల చేశారు. కె.ఎల్. సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జోహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్చారు ఆమె. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా కహో 1942, ఎ లవ్ స్టోరీ పాడారు లత. 1999లో ఆమె పేరు మీద లతా ఎయుడే పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు. అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరు కాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు వచ్చేవి. ఆమె అనారోగ్యంతోనే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందుకు జీతం కానీ ఢిల్లీలో ప్రభుత్వ వసతి గృహం కానీ తీసుకోలేదు. 2005లో దాదాపు 14 ఏళ్ల తరువాత ఆమె మళ్లీ నదీమ్, శ్రవణ్ సంగీత దర్శకత్వంలో బేవఫా 2005 సినిమాలో కెసెపియా సై మై కహూ పాట పాడారు లత. పేజ్ 3, 2005లో కిత్నే అజీబ్ రిష్తే హై యహాన్ పర్ పాట, జైల్ 2009 సినిమాలో దాతా సున్లే, సత్రంగి పారాచ్యూట్ 2011లో తేరే హస్నే సే ముఝ్కో
జీనే క్యా హై వంటి పాటలు పాడారు. నవంబర్ 28, 2012లో లతా తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం. మ్యూజిక్ ద్వారా భజన పాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలిసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్ అనే ఆల్బంలో ఓ జానే వాలే తుజ్కో అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బన్ను రామ్ శంకర్ స్వరపరచగా కె. మిశ్రా సాహిత్యం అందించారు. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆమె 10వ స్థానంలో ఎంపికయ్యింది. ఇతర రంగాలు సంగీత సారథిగా 1955లో రామ్ రామ్ పవనే అనే మరాఠా సినిమాకు మొదటిసారిగా సంగీత సారథ్యం వహించారు లత. తరువాత 60లలో ఆనందఘన్ అనే మారు పేరుతో కొన్ని సినిమాలకు స్వరాలు అందించారు. అవి 1963 మరాఠా టితుక మెల్వవ, 1963 మోహిత్యంచి మంజుల, 1965 సాది మనసే, 1969 తుంబడి మత. సాది మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయనిగా కూడా అవార్డు అందుకున్నారు లత. నిర్మాతగా లతా 4 సినిమాలను నిర్మించారు. 1953 వాదల్ మరాఠీ, 1953 జహంగీర్ హిందీ, సహనిర్మాతగా సి. రామచంద్ర, 1955 కాంచన్ హిందీ, 1990 లేకిన్ హిందీ. విశేషాలు ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించింది. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. ఈమె తెలుగులో సంతానం, నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి, ఆఖరి పోరాటం, తెల్లచీరకు, ఇళయ రాజా మొదలైన పాటలు పాడింది. 1959లో టైమ్ మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను భారతీయ నేపథ్య గాయకుల రాణి, క్వీన్ ఆఫ్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్స్ గా పేర్కొన్నది. పాటలు ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు: ఐ మేరే వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేన్ బర్ లో పానీ, జో షహీద్ హువే హైన్ ఉన్కీ, జరా యాద్ కరో కుర్బానీ, छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए, ना कोई उमंग है, ना कोई तरंग है, मेरी जिंदगी है क्या ये कटी पतंग है, जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग. పురస్కారాలు భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమనార్హం. సంవత్సరం పురస్కారం చిత్రం పురస్కారం పేరు బహూకరించింది. ఇతర వివరాలు 2001 భారతరత్న భారత ప్రభుత్వం బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ చేతుల మీదుగా స్వీకారం. 1999 పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం. 1969 పద్మభూషణ్ భారత ప్రభుత్వం. 2006 ది లీజియన్ ఆఫ్ హానర్ ఫ్రాన్స్ ప్రభుత్వం. దాదాసాహెబ్ ఫాల్కే 1989. మహారాష్ట్ర భూషణ్ అవార్డు 1997. ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు 1999. శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్. రాజాలక్ష్మి అవార్డు 1990. ఎన్.ఆర్. జాతీయ అవార్డు 2009. అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు. మరణం 2022 ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ కరోనా అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆమె వయస్సు 92 సంవత్సరాలు. ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 2 రోజులు 2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు సంతాప దినాలను ప్రకటించింది. స్మారక అవార్డు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనకి ఈ అవార్డును ప్రదానం చేశారు.